హాయ్ హలో భారతదేశ పౌరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి ఎన్నో హక్కులు ఉన్నాయి, మనకంటూ బాధ్యతలు కూడా ఉన్నాయి. అవన్నింటినీ మనం పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే భారతదేశం శాంతియుతంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. భారతదేశపు ప్రగతిలో ప్రతి భారతీయ పౌరుడు కూడా భాగం అవ్వాలి. అప్పుడు మాత్రమే దేశం అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకోగలుగుతుంది. భారతదేశం మొత్తం ఎట్లా ఉంటే బాగుపడుతుంది, భారతదేశ ప్రజలందరూ ఏ విధంగా ఆలోచిస్తూ ఎట్లాంటి జీవన విధానాన్ని అవలంబిస్తే భారతదేశం బాగుపడుతుంది, దీని గురించి ఆలోచించినప్పుడు మనం కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. భారతీయ పౌరులందరూ మూఢనమ్మకాలతోటి పరిఢవిల్లుతుంటే భారతదేశం బాగుపడుతుందా? ఒక పెళ్లి కూతురి ముందు మేలి ముసుగులాగా రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ స్వార్థం కోసం ప్రజలకి ఒక తెర చూపించి ఒక ముసుగేసి ఆ ముసుగు లోపట దౌర్జన్యాలను, ఆక్రమణలను, దోపిడీని, ఈ అన్ని నెగిటివ్ థింగ్స్ అన్నింటినీ దాచిపెట్టి మనకు ఒక షోకేస్ లాగా పైకి మాత్రం హంగులు ఆర్భాటాలని చూపిస్తే దేశం బాగుపడుతుందా? ఒక మనిషి తన జీవిత కాలం మొత్తంలో కూడా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి అవసరమైనటువంటి విద్యాపరంగా డబ్బుల్ని ఖర్చు చేస్తే మంచిదా, లేకపోతే భగవంతుని పేరు మీద, దేవుడి పేరు మీద డబ్బుల్ని ఇంకో రకంగా ఉపయోగిస్తే మంచిదా? ఇవన్నిట్లాంటి ప్రశ్నలు చూస్తే చాలా సూక్ష్మంగా అనిపిస్తాయి. కానీ వీటన్నిటి మీద మన సమయాన్ని, మన డబ్బుని ఎట్లా వెచ్చిస్తున్నాము, వీటి ప్రభావము ప్యాసివ్గా ఎట్లా పడుతుంది అన్నది మనం గమనించగలిగితే మనం ఏం నష్టపోతున్నాము అన్నది మనం తెలుసుకోగలుగుతాం. మరీ ముఖ్యంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమై ఉండొచ్చు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధి విధానాలనే నేను ఎండగడుతున్నాను, వాటినే నేను మాట్లాడుతున్నాను అని మీకు అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే నిన్న పొద్దున్న ర్యాండమ్గా ఇట్లా నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు నాకు 2 వీడియోలు కనబడ్డాయి. 2 కొత్త పంచాయతీలు పైనకి వచ్చినాయి అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే రాజా సింగ్ ఒక సభలో నిలబడి ప్రసంగిస్తున్నాడు, అదొక వీడియో. దానికంటే కొన్ని నిమిషాల ముందే చూసింది ఏంటంటే యూట్యూబ్లోనే ఒక నాగసాధువు బయటికి వచ్చి మైక్లో పట్టుకొని మాట్లాడుతున్నాడు, అసదుద్దీన్ ఓవైసీకి వార్నింగ్ ఇస్తున్నాడు. 15 నిమిషాలు అని ఆయన ఇంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడో అట్లానే నాగసాధువు కూడా వ్యాఖ్యలు చేసిండు, ఇంచుమించు అలాంటి అర్థం వచ్చేటట్టుగానే, నేను మిమ్మల్ని నాశనం చేయగలుగుతాను అన్నట్టుగా. ఈ 2 వీడియోలు చూసా. ఆ తర్వాత కుంభమేళా గురించి జరుగుతున్నటువంటి న్యూస్ ఎట్లా ఉంది అన్నది చూసినట్టయితే మోనాలిసా మోనాలిసా మోనాలిసా, ఎక్కడ చూసినా మోనాలిసా కనిపిస్తుంది. ఆమె గురించి అందరం, కొంతమంది ఏమో చాలా పాజిటివ్గా ఆ కళ్ళు చూడు అని అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారంటే కుంభమేళాలో దాదాపు కోట్ల మంది వస్తున్నారు, లక్షల మంది మగవాళ్ళు, లక్షల మంది సాధువులు, నాగసాధువులు, అఘోరాలు నగ్నంగా తిరుగుతున్నారు రోడ్ల మీద. అయినా కానీ ప్రజలు ఆ నగ్నంగా తిరుగుతున్నటువంటి ఆ ఘోరాలు, సాధువుల కంటే కూడా ఈ అమ్మాయి 2 కళ్ళు మాత్రమే ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయంటే స్త్రీ యొక్క కళ్ళకు ఉన్నటువంటి పవర్ చూడండి అని చెప్పేసి పూర్తిగా ఒక టర్న్ తీసుకున్నారనమాట ఈ పర్స్పెక్టివ్లో. ఇది ఆ తర్వాత చాలామంది ఈమె ఏం కులం, ఈమె కంటే చాలా గొప్ప గొప్ప ఇళ్లలో మంచి అందగత్తెలు ఉంటారు, ఈమె ఒక మాఫియాకి గురైనటువంటి అమ్మాయి కావచ్చు, పూసలు అమ్ముకునే ఈమెను ఎందుకు ఇంత హైప్ చేస్తున్నారు, ఈమెది అసలు అందమేనా అని మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది కులాహంకారం ఉన్న వాళ్ళు, ఆ పోస్టులను నేను స్వయంగా చూసిన కాబట్టి మాట్లాడుతున్నా ఇంత ధైర్యంగా మీతోటి. సో కులాహంకారాన్ని అసలు ఏ కులము అనే ఒక టాపిక్ తీసుకొని రాకుండా ఉన్నటువంటి మోనాలిసా మీద కూడా ప్రయోగిస్తున్నాం. భారతీయులందరికీ అలవాటైన విషయమే కదా. ఇవన్నీ అంశాలు నేను ఈరోజు గణతంత్ర దినోత్సవం రోజు మాట్లాడాల్సి వస్తుంది చూడండి. ఇదే మన దరిద్రం అంటే. ఆ తర్వాత నిన్న పొద్దున్న వస్తున్నప్పుడు ఫేస్బుక్లో ఒక వీడియో చూసిన, ఒక రీల్, ఒక నాగసాధువు జనాలని కొడుతున్నాడు పొట్టు ర్యాండమ్గా ఇట్లా చాలా పద్ధతిగా కామూష్గా బండ్ల మీద తిరుగుతున్న వాళ్ళని, ఆడవాళ్ళు మగవాళ్ళు తేడా లేకుండా
పొడుగ్గా కొడతానే ఉన్నాడు, మరి ఇరుస్తున్నాడు. అది చూస్తే నాకే భయమే, నాకు నొప్పి లేచింది, నా ఈపులు నొప్పి లేచినాయి. ఆడున్న ఆడమే మరి ఏడ్చిందో ఆమెకు నొప్పి అయిందో లేదో నాకు తెలియదు. కానీ ఎందుకు ఇదంతా? మనకి ఒక దేవుడు ఉన్నప్పుడు, మనం ఒక మతాన్ని అవలంబిస్తున్నప్పుడు దానికి సంబంధించి ధర్మం ఏం చెప్తుందో అది నడుచుకుంటే మంచిగానే ఉంటుంది. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం, పౌరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంత తప్పో, భక్తులు ఒక మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళు కూడా ఆ ధర్మాన్ని చేతుల్లోకి తీసుకొని మనకెంత నచ్చితే అంత చేసుడు కూడా అంతే తప్పు. ఏ మతము కూడా ఫలానా మనిషిని ఊచకోత కోయాలి అని చెప్పేసి చెప్పదు. కానీ నిన్న సాయంత్రం వరకు కూడా అఘోర, ఎవరు ఆ లేడీ అఘోరి ఉంది కదా, అఘోరి మాత, ఆమె ఊచకోత కోస్తా అని పొడు వాగ్దానాలు చేస్తుంది ఆమె ప్రజలకి. హిందూ మతం చెప్పిందా వాళ్ళను ఊచకోత కోయమని, వీళ్ళను ఊచకోత కోయమని? అసలు ఏం పాపమే చేయని దేవుని పేరు చెప్పుకొని ఇన్ని పాపాలు చేస్తున్నాం మనం. దేవుడు ఏడ రాసిండు ఈ మతం వాళ్ళని నువ్వు ఊచకోత గోయి అని చెప్పేసి, లేకపోతే స్తబ్దంగా అట్లా పోతున్న మనుషుల్ని నువ్వు బరిగ తీసుకొని కొట్టు అని చెప్పేసి ఏ దేవుడు రాసిండు? ఏ మత గ్రంథం చెప్పింది? హిందువులకే కాదు ప్రతి ఒక్కరికి ఇవి ఆపాదిస్తాను. ఎందుకంటే ఏ మతమైనా సరే మూఢనమ్మకాలతోటి పరిఢవిల్లుతుంది ఈ రోజులలో. ఇంత పురోగమించిన మనం ఇంకా వెనక్కి ఎందుకు వెళ్తున్నాము? కొన్ని చూపిస్తా చూడండి. ఈ నాగసాధు అంట, ఇవన్నీ మీరు మళ్ళీ చూసుకోండి అబ్బా. అవన్నీ వింటుంటేనే ఇంత ఉన్మాదం ఏంట్రా అనేసి నాకు చాలా దమ్దం అవుతుంది. ఈయన నాగసాధు అంట. సో ఆయన లిటరల్గా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఎంత హింసని మాట్లాడుతున్నాడు. దాడి చేయడానికి రెడీగా ఉన్నాము, మేము దాడి చేసే పరిస్థితి తెచ్చుకోకండి, మేము దాడి చేసే భారతదేశంలో ముస్లింలు ఉండడానికి చోటు ఉండదు అని చెప్పేసి ఈ సాధువు నాగసాధు మాట్లాడుతున్నాడు. అసలు సాధువులు సంతులు వీళ్ళు ఎట్లుండాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి? వీళ్ళని చూసి ఇంకొకరు నేర్చుకోవాలి ఈరోజు. అరే నిజమే కదా, వాళ్ళు ఎంత కామ్గా ఉన్నారు, ఇది కదా అసలు జీవితంలో మనం అందరం పాటించాల్సిన ధర్మం అని చెప్పేసి అనిపించాలి. అంతేకాని హింసని రేకెత్తించి రెచ్చగొట్టే మాటలు ఎందుకు మనకి? అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిండు అంటే ఆయనకు బుద్ధి లేదు, ఆయన మాట్లాడతాడు. మనకేమైంది? మనము సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నప్పుడు సనాతనంగానే ఉండాలి, చాలా పద్ధతిగా ఉండి మనము ఏం పాటించాలో అవి పాటిస్తూ విమర్శ అనేది చాలా ఆరోగ్యకరంగా చేస్తే బాగుంటుంది. ఎప్పటో వ్యాఖ్యల్ని తెచ్చి మళ్ళీ రిపీటెడ్గా చూడటం ఎందుకు? ఆ తర్వాత ఈయన ఏమంటున్నాడు, లవ్ జిహాద్ అంటున్నాడు. ఈయన అంతే అంటున్నాడు. ఇగో రాజా సింగ్ కూడా లవ్ జిహాద్ విషయంలో మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మొన్నటికి మొన్న 24% हिंदू कहां गए? वो 24% हिंदुओं को मार दिया गया। ఇది కూడా మీరు వినండి, నేను ప్లే చేయదలుచుకోలేదు ఇంత ఉన్మాదాన్ని. కానీ మొన్నటికి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. భార్యని ముక్కలుగా నరికేసి ఉడకబెట్టి చంపేసినటువంటి గురుమూర్తి ఇక్కడ ముస్లిమా? అంతకుముందు ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని చంపింది. ఆ అమ్మాయి ఏమన్నా ముస్లిమా? ప్రేమ పేరుతోటే ఇన్స్టాగ్రామ్లో ప్రేమించుకున్న కారణంగా రీసెంట్గానే ఈ 2-3 డేస్లోనే ఇంకో వార్త కూడా వచ్చింది. ఆ అబ్బాయి గర్భవతి, 7 నెలల గర్భవతి కడుపు మీద కూర్చొని ఆమెను చంపే ప్రయత్నం చేసిండు మెత్తతోటి. ఆ ప్రాసెస్లో ఆమె చచ్చిపోయినాక ఆ పిండం బయటకు వచ్చి ఆ పిండం కూడా చచ్చిపోయింది. వాళ్ళు ముస్లింలా? ఎన్ని ఘోరాలు చూస్తలేం మనము. అత్యంత కిరాతకంగా మనం కూడా బిహేవ్ చేస్తున్నాం. ఒకే మతస్థులు కిరాతకులు అని ఉంటుందా ఏమన్నా? ఎందుకు మనము జనరలైజ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరిని? ఒక మహిళనేమో తప్పు చేసి దొరకబడితే మహిళా జాతి మొత్తం తప్పు చేసిరు. ఒక మొగోడు తప్పు చేస్తే మగజాతి మొత్తం దుర్మార్గమైనదే. ఒక ముస్లిం తప్పు చేస్తే ముస్లింలందరూ తప్పు చేసిన వాళ్ళే. ఒక హిందూ తప్పు చేస్తే హిందువులందరూ తప్పు చేసిన వాళ్ళే. ఒక దళిత్ ఎవరినో ఒకరిని మోసం చేస్తే దళితుల బుద్ధే ఇంత. మనందరికి ఇట్లా జనరలైజ్ చేసడం అలవాటు అయిపోయింది. లవ్ జిహాద్ అంటారు. మరి ఒకటే ఇన్సిడెంట్ని 1, 2, 3 ఇన్సిడెంట్లనే కన్సిడర్ చేసి లవ్ జిహాద్ అది ఇది అని చెప్పేసి మీరు కూడా పిల్లల్ని 100 మందిని కనండి, మేమిద్దరం మాకిద్దరం అంటున్నాము, మీరు అట్లా కాదు మీరు కూడా చాలా మందిని కనండి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇది సనాతనీ జిహాద్ కాదా? ఇది సనాతనీ జిహాద్?
ఈరోజు మన భారతదేశం ఎట్లా ముంగలికి పోవాలి, మన భారతదేశంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏం డెవలప్ చేయాలి, పేదల్ని పైకి తీసుకొని రావాలంటే ఎట్లాంటి విధానాలను అవలంబిస్తే పేదల్ని కూడా ఒక మెట్టెక్కియొచ్చు. మధ్యతరగతి వాడు ఈరోజు దుర్భరమైన పరిస్థితులలో ఉన్నాడు. అటు మింగలేక కక్కలేక అన్నట్టు వాడు ఎటు కాని పరిస్థితిలో చిన్నాభిన్నమైన జీవన విధానంలో వాడు ఉన్నప్పుడు వాళ్ళని ఒక మెట్టెట్లెక్కియాలో చూడాలి మనం. ఎంతసేపు రిచ్చున్నోని రిచ్ చేసుడు, మిగతా వాళ్ళందరినీ దేవుళ్ళ పేరు మీద గుళ్ళు గోపురాల పేరు మీద ఎంగేజ్ చేసుడు. మీకు నిజంగా బీజేపీకి హిందువుల మీద అంత ప్రేమ ఉంటే హిందువుల జీవితాలు ఆర్థికంగా సామాజికంగా ఒక మెట్టెక్కేలాగా బాగుపడేలాగే మన విధానాలని తీసుకొని రండి, స్వాగతిస్తాం మేము ఖచ్చితంగా. అంతేగాని ఇంకా మతమౌఢ్యంలోకి తోసి మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ఎందుకు? నిజంగా మీరు హిందువులకి అంత మంచి చేయాలనుకుంటే హిందువులు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు వెనుకబడ్డారు, వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళందరి మీద నిధుల్ని కేటాయించి వీళ్ళందరినీ మంచిగా చేయండి. ఆర్థికంగా వీళ్ళందరూ అభివృద్ధి కలిగేలాగా వీళ్ళందరికీ చేయూతనివ్వండి, మీ మతానికే చేసుకోండి. కానీ ఏం జరుగుతోంది ఇక్కడ? అట్లా కాదు. హిందువుల మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మరి హిందువులలో ఇంకా ఎందుకు పేదవాళ్ళు ఉన్నారు, హిందువులలో ఇంకా ఎందుకు అసమానతలు ఉన్నాయి, హిందువులలోనే కులాల పేరు మీద ఇంకా వాళ్ళు ఎందుకు కొట్లాడుకుంటున్నారు? హిందువులందరినీ ఏకం చేయండి, వాళ్ళందరినీ కలిసి కట్టుగా అభివృద్ధి వైపుకు నడిపించండి. ఈరోజు రాజకీయ నాయకులు ప్లే చేస్తున్నటువంటి కుళ్ళు కుతంత్రాల మధ్య చీప్ పొలిటికల్ టాక్టిక్స్ వల్ల నష్టపోతున్నది కూడా మెజారిటీ ప్రజలైన హిందువులే. ఈరోజు పొద్దున్న లేస్తే మనము కుంభమేళా గురించి ఎవరు నెగటివ్గా మాట్లాడినరు, వాళ్ళని ఎట్లా ఎండగడదాం, వాళ్ళని ఎట్లా తిడదామని ఎదురు చూస్తున్నాము, అదే చేస్తున్నాం కదా. అసలు కుంభమేళాలో పరిస్థితి ఎట్లా ఉంది? కోట్ల మంది విజిట్ చేస్తున్నారు అని చెప్పేసి వార్తాపత్రికలలో రోజు వార్తలు చదివి మనమే గర్వంగా ఫీల్ అవుతున్నాం, హబ్బా అనేసి, ఇది నా మతం యొక్క గొప్పదనం అనేసి. కానీ అక్కడ నడుస్తున్నది ఏంటి? కొన్ని ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో, చూసి చీకటిగా ఉంటుంది, అక్కడక్కడ కొన్ని లైట్లు ఉంటాయి, చూసిరా దివ్య జ్యోతులు, చూసిరా ఎంత బాగుంది అసలు కుంభమేళాని చూస్తే కన్నుల పండుగ ఉంది కదా అనుకుంటున్నాం. అదే ఫోటోలో మిగతా ప్లేసెస్లో లైట్లు లేవు కదా, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ లైట్లు ఎందుకు తీసేసిండ్రు దీన్ని చూపించుకోవడానికి అన్నది ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? కుంభమేళా పెద్ద ఎత్తున జరుగుతుంది, రోజుకి లక్షల మంది వస్తున్నారు. మరి ఆ లక్షల మంది కోసము ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయి? 150,000 వాష్రూమ్స్ ఉన్నాయి. 150,000 వాష్రూమ్స్ కోట్ల మంది అవసరాలను ఎట్లా తీరుస్తాయి? వాటిని ఎవరు క్లీన్ చేస్తున్నారు? 5,000 మంది కార్మికులను పెట్టి వాటిని శుభ్రం చేయడానికి సిబ్బందిని కేటాయించింది ప్రభుత్వం. కానీ ఏం లాభం? 5,000 మంది, అది కూడా ఎవరు? ఎస్సీలే, అగ్రవర్ణాలు కాదు. ఇక్కడ నిమ్న వర్గాలే కావాలి, దళితులే అవి క్లీన్ చేయాలి. ఎట్లా? వాళ్ళకి మెషినరీస్ ఇవ్వలేదు, వాటర్ సప్లై చక్కగా లేదు. 5,000 మంది సిబ్బంది కలిసి పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడి ఎవరెవరో చేసిన చెత్తని క్లీన్ చేసినందుకు వాళ్ళకి మీరు ఇస్తున్నది 300 రూపాయల ఒక్క రోజుకి. 5,000 సిబ్బంది ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు? మిగతా వాళ్ళ అవసరాలన్నీ ఎట్లా తీరుతాయి? 1,50,000 వాష్రూమ్స్ని పెట్టి మీరు అన్ని కోట్ల మందికి ఎట్లా సర్వ్ చేస్తామనుకుంటున్నారు? కుంభమేళా అనేది హిందువులందరికీ ఒక ఎమోషన్ లాంటిది అయినప్పుడు వాళ్ళందరూ కూడా భక్తి పారవశ్యంతో అక్కడికి విజిట్ చేసినప్పుడు వాళ్ళు అంతే హ్యాపీగా వాళ్ళ దర్శనాన్ని ముగించుకొని ఇంటి బాట పట్టాలి, అంతే సేఫ్ అండ్ హైజీన్ అండ్ హ్యాపీ అండ్ హెల్దీగా. కానీ ఇక్కడ ఏం నడుస్తుంది? ఈరోజు అక్కడ చాలా రకాల అయినటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని నేను మాట్లాడితే మీరు అందరు ఏమంటున్నారు? ఏం లేదు, మేము మునిగొచ్చినాం అది ఇది అంటున్నారు. భయ్యా, మాట్లాడాక 100 మాటలు మాట్లాడొచ్చు, అదంతా కాదు. కానీ అక్కడ ఏం జరుగుతోంది? ఒక్కసారి రీసెంట్గా ఒక ఫోటో కూడా చూసిన, యోగి ఆదిత్యనాథ్ తన క్యాబినెట్ని తీసుకుపోయి కుంభమేళా జలాల్లో మునిగొచ్చిండు. అసలు నాకు చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇతర మంత్రులు కలిసి అక్కడికి వెళ్ళటం ఏంటి, అదంతా చేయడం ఏంటి? మనం ఎటువైపు నడుస్తున్నాం? అసలు కుంభమేళాని చేయడానికి ప్రభుత్వం దగ్గర 7,000 కోట్లు ఉన్నప్పుడు అదే 7,000 కోట్లను తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రపు హిందువులను వాళ్ళ జీవితాలను బాగు చేయడానికి వాడుకోవచ్చు కదా. ఇంత హైప్ ఇచ్చి జనాలందరిని అక్కడికి కేంద్రీకృతం చేసి అక్కడ మీరు చేస్తున్నదేంటి? కార్పొరేట్ కుక్కలకి డబ్బులు జమ చేసే పనా? ఇదే కదా జరుగుతోంది. ఎక్కడ చూడు ప్రతిసారి ప్రభుత్వము కార్పొరేటు మధ్యలో నలిగిపోతున్నది ప్రజలు.
ఆ ప్రజల్లో 100 మంది ప్రజలు ఉంటే అందులో 80 మంది ప్రజలు హిందువులు. మళ్ళీ ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? ఎక్కువ హిందువులే నష్టపోతున్నారు ఎండ్ ఆఫ్ ద డే. కానీ హిందువులా? ఇవంతా రియలైజ్ అవ్వండి, కొంచెం మీ జీవితాల గురించి ఆలోచించండి అంటే వినరు. రాజాసింగ్ లాంటి వాళ్ళేమో మైక్ తీసుకొని ఎంతసేపు ప్రధానమంత్రి మన కళ నెరవేర్చిండు, అయోధ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసిండు అని చెప్పేసి మాట్లాడతారు. అయోధ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల జీవితాలు ఎట్లా బాగుపడ్డాయో కూడా వాళ్ళు చెప్పాలి. అట్లాంటి ఒక నివేదికని సమర్పించినట్టయితే ఓహో, నా భారతదేశపు హిందూ ప్రజలు, హిందూ బంధువులంతా ఇంత బాగుపడ్డారా అని చెప్పేసి మేము సాటిస్ఫై అవుతాం. మేము నోళ్ళు మూసుకొని కూర్చుంటాం. కానీ ఏం నడుస్తుంది? ఎంతమంది హిందువులు బాగుపడ్డారు? పోనీ దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత ఎంతమంది హిందువులు బాగుపడ్డారు? సరే, గుడి కట్టిర్రు, బాగుంది, చాలా మందికి అదొక ఎమోషన్ కాబట్టి ఆహ్వానించదగ్గ విషయం అనుకుందాం. కానీ మిగతా సమస్యలను అయితే దాచిపెట్టొద్దు కదా. గుడిని కట్టినో బాగుంది, మిగతా పనులు మిగతావి చేయకుండా గుడిని మాత్రమే ప్రతిసారి ప్రజల అవసరాన్ని అడిగిన ప్రతిసారి గుడిని తెచ్చి ముందలు పెడతావా? గుడి కట్టినాం కదా చూసుకో, గుడి కట్టినాం కదా చూసుకో, గుడి కట్టినాం కదా చూసుకో. గుడి తప్పింగేమొద్దా? బడులొద్దా? హిందూ పిల్లల కోసం మీరు కాలేజీలు కట్టారా? హిందువుల ఆరోగ్యాల కోసం హాస్పిటళ్ళు కట్టారా? ఇవన్నీ ఎవరు ఆలోచించాలి? ఇవన్నీ ప్రజలు ప్రశ్నించొద్దనే ప్రతిసారి మైక్ దొరికినప్పుడల్లా ఆ అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడుతున్నారు, కుంభమేళా గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కుంభమేళాలో జరుగుతున్నటువంటి ఎన్నో దారుణాలని కప్పిపుచ్చుకోవడానికి ఒక అభాగ్యురాలైనటువంటి మోనాలిసని తీసుకొని వచ్చి ఆమెని ముందర పెట్టి దాని వెనుక ఇంకా ఏదైతే దుర్మార్గాలు ఉన్నాయో అవన్నీ దాచిపెడుతున్నారు. ఇంత చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ఫాలో అవుతున్నది. ఈ వీడియో చూడండి. గొడ్లను చెర్నాకోల పెట్టి బాదినట్టు ఎట్లా బాదుతున్నారు చూడండి. ఇవి చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో. ఇంకొక లేడీ గోరి ఉంటుంది, ఒక ఆమె ఉంటుంది, ఆమె ఫోటో వేయించే ప్రయత్నమే చేస్తా నేను. ఆమె మంచిగా ఓపెన్గా ఆమె ధూమపానాన్ని తీసుకుంటుంది. సో ఇవన్నిటిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? చాలా విషయాలు ఉన్నాయి మనం ఫోకస్ చేయడానికి. సో కొన్ని మాత్రమే పొలిటీషియన్స్కి ఏదైతే అవసరమో అవి మాత్రమే బయటికి చూపించుకుంటా చాలా చీకటి కోణాలని లోపలనే దాపెట్టి అవి బయటకు పొక్కకుండా ఉంటే నష్టపోయేది ప్రజలే, అందులో నష్టపోయేది హిందువులే అని చెప్పేసి నేను మళ్ళీ చెప్తున్నా. మీ హక్కుల కోసము మీకు ప్రభుత్వాల నుంచి రావాల్సినవి రాబట్టడం కోసం మీరు ఎప్పుడు మీకున్నటువంటి ఓటు అనే హక్కును, మీకు ఇచ్చినటువంటి హక్కులను ఖచ్చితంగా వినియోగించుకుంటూ ప్రశ్నిస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో మీ విప్లవశ్రీ.